శ్రీమాత్రే నమః. మరో 4 రోజుల్లో కీలక పరిణామం. ఈ 3 రాశుల వాళ్ళు పట్టిందల్లా బంగారమే. మరో 4 నెలల పాటు ఈ 3 రాశుల వారికి గురుపుష్య యోగంతో మహర్దశ కొనసాగబోతుంది. అయితే గురుపుష్య యోగంతో మరో 4 నెలల పాటు మహర్దశ కొనసాగబోతున్న రాశుల వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. వేద జ్యోతిష శాస్త్రంలో దేవగురు బృహస్పతి కదలికలో మార్పుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బృహస్పతి గ్రహం ప్రత్యక్ష కదలిక లేదా రివర్స్ కదలిక మొత్తం 12 రాశి చక్రాలపై ప్రభావం చూపుతుంది. బృహస్పతి సుమారు 13 నెలల తరువాత ఒక రాశి నుండి మరొక రాశికి బదిలీ అవుతుంది. జూలై 29న బృహస్పతి మీనరాశిలోకి తిరోగమనంలోకి రాబోతుంది. బృహస్పతి యొక్క ఈ స్థితి రాబోయే 4 నెలలు ఉంటుంది. తిరోగమన స్థానమైన బృహస్పతి మీనరాశిలో ఉండటం వల్ల అరుదైన గురుపుష్య యోగం ఏర్పడుతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ యోగం యొక్క శుభ ప్రభావం రాబోయే 4 నెలల పాటు కొన్ని రాశులపై ఉంటుంది. ఈ సమయంలో ఏ రాశుల వారికి పురోభివృద్ధి, ధనలాభం కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జూలై 29 నుండి మంచి రోజులు ఉంటాయి. ప్రస్తుతం మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నా మీరు త్వరలో ఉపశమనం పొందవచ్చు. వ్యాపారులు వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు. పెట్టుబడికి అనుకూలమైన సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధిస్తారు. అందులో రెండవది మకర రాశి. మీనరాశిలో బృహస్పతి తిరోగమనం చేయడం వల్ల మకర రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ కాలంలో మకర రాశి ప్రజలు తమ ఉద్యోగంలో పురోగతితో పాటు ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. పూర్తి చిత్తశుద్ధితో చేసే పనిలో విజయం సాధిస్తారు. అందులో మూడవది మీనరాశి. గురుపుష్య యోగం మీనరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించవచ్చు. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలు లభిస్తాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కాగలవు. కార్యాలయంలో సహ ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. గురుపుష్య యోగంతో రాబోయే 4 నెలల పాటు మహర్దశ కొనసాగబోతున్న రాశుల వారు వీరే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.